హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. హెచ్ఆర్ రంగుమసన ఫ్రమ్ విశాఖపట్నం. సారీ అండి, ఈ మధ్యన మీకు లాంగ్ వీడియో షార్ట్ వీడియో ప్రాపర్ గా ఏమీ తేలేపోయాను. ఆల్రెడీ మీకు చెప్పినట్టే ఇంట్లోని సమస్య చాలా హై లెవెల్లో ఉంది. హెల్త్ అస్సలు బాగోలేదు నా వైఫ్ కి. దానివల్ల హాస్పిటల్ చుట్టూ తిరగడం, స్విగ్గీ జొమాటో తోటి ఆర్డర్ తెచ్చుకుని ఫుడ్ తినడం, అలాగే లాస్ట్ 2 months అలాగే నడుస్తుంది. ఈ ఆదివారం బిగ్ బాస్ ఉంది. రివ్యూస్ కూడా ప్రాపర్ గా ఇవ్వగలనా లేదా తెలీదు. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ మాక్సిమం నేను ట్రై చేస్తున్నాను తేడానికి. రీసెంట్ గా నేను పోస్ట్ కూడా పెట్టాను వర్క్ ఫ్రమ్ హోమ్. చాలా మంది చూడలేదు, లాంగ్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ రాంగ్ వీడియో రాకపోయినా డెఫినెట్లీ నేను యూట్యూబ్ పోస్ట్ లోని ఈజీ లింక్ తో పాటు మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి. దయచేసి నా యూట్యూబ్ పోస్ట్ కూడా ప్రాపర్ గా చూస్తూ ఉండండి. ప్రతిసారి నాకు లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో చేయడం కానీ కుదరకపోతే షార్ట్ గా పోస్ట్ పెడతాను. పోస్ట్ కూడా క్లియర్ గా మీరు అప్డేట్ గా ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్. ఈజ్ హంబల్ రిక్వెస్ట్. ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేకపోతే వాళ్ళకం వాయిస్ అన్ని మారిపోతాయండి. ప్రాపర్ గా ఫుడ్ ఉండదు, టైంకి నిద్ర ఉండదు. పిల్లలు కూడాను అసలు ఏదో ఇరిటేటింగ్ ఉంటారు పిల్లలు కూడా ఇంట్లో. కాబట్టి ప్లీజ్ డోంట్ మైండ్. ప్రతి ఇంట్లోని ఏదో ఒక సమస్య ఏదో టైంలో ఉంటుంది. 2024 కానీ నా లైఫ్ మాత్రం బాగా చాలా దారుణం చెప్పాలంటే. బట్ ఎనీహౌ లైఫ్ ఏ చేసినా ఏంటైనా స్టిల్ హ్యాస్ టు గో ఆన్. ఏం చేసినా అది నడుస్తూ ఉండాలి. ఈ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని వచ్చానండి. శాలరీ మాత్రం చాలా బాగుంటుంది. ఒక 55,000 ప్లస్ మీకు జీతం వస్తుందండి. వర్క్ ఫ్రమ్ హోమ్, పర్మనెంట్ రిమోట్ జాబ్, ఈమెయిల్ మార్కెటింగ్ జాబ్. చాలా ఈజీ అండి. ఇది వాయిస్ ప్రాసెస్ కాదు, ఈమెయిల్లోనే ఉంటుంది వర్క్. సో ఇది హ్యాపీగా మీరు అప్లై చేసుకోవద్దు. మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్ చెప్తాను. ఈ మధ్యన నాకు వచ్చిన కొన్ని కామెంట్స్ క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1-to-1 సెక్షన్ గా. చిన్న ఒక 2 minutes ఎక్కువ నేను టైం తీసుకున్నాను. అంత టైం కూడా నా దగ్గర లేదు ప్రస్తుతానికి. ఏంటంటే ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను, ఏమనుకోదండి. కొందరు నా కామెంట్స్ అలా పెడుతున్నారంటే మంచి పని అయింది, నీకు ప్రాబ్లం వచ్చింది కదా, మంచి పని అయింది, అందరు తిట్టేవాడు కదా, నీకు మంచి పని అంటున్నారు. చూడండి, స్కూల్లోని డబ్బులు ఇచ్చి ఫీజు రూపంగా డబ్బులు ఇచ్చుకొని టీచర్ తిడతాడు. ఎలాగో నిన్ను ఫీజు తీసుకోకుండా మీ కెరీర్ కోసం నేను తిట్టడం ఎంతవరకు కరెక్టా మీరు చెప్పండి. ఎస్ ఆర్ నో చెప్పండి. స్కూల్లోనే టీచర్ కూడా తిడతారు, కొడతారు. వై బికాస్ మీరు చేసిన మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయకూడదు. వాళ్ళు ఫీజు తీసుకొని మళ్ళీ డబ్బులు కొడతారు. డబ్బుల మీదే. బట్ ఇక్కడ నేను ఓన్లీ కెరియర్ పర్పస్. ఫెయిల్యూర్ ఎక్కడ అవుతున్నారు, సక్సెస్ ఎక్కడ అవ్వట్లేదు. అరే మీరు దర్జాగా నేను చెప్పిన ప్రాసెస్ తోటి జాబ్ కొట్టేస్తే ఇది చేసుకుంటా నేను, తెలుసా. మీరు చేసిన మిస్టేక్ మళ్ళీ చేస్తూ ఉంటే యాజ్ ఎ హెచ్ఆర్ గా నేను యూట్యూబ్ ఎందుకు రన్ చేస్తున్నాను? ఏ మంచి డాన్స్ వీడియోస్, లేకపోతే క్రికెట్ కోసమో, లేకపోతే ఏదో బెట్టింగ్ యాప్ కోసమో, లేకపోతే ఏదో దేనికోసం నేను చేసుకోలేక ఎందుకు చేస్తున్నాను? మంచి పని అయింది, మీకు అలా ప్రాబ్లం వచ్చిందా, మంచి పని అయింది అనేసి కామెంట్ పెడుతున్నారు. ఒకటి మాట చెప్తున్నాను, నాకు తెలిసినంత వరకు తిట్టడం నా రైట్స్ అని నేను తిట్టా. వై బికాస్ ఇస్ కెరియర్ కోసం 2 మాటలను సీరియస్ గా తిట్టడానికి ఏ బూతులు మాట్లాడిస్తానండి మీకు? సీరియస్ గా మాట్లాడతాను. ఎందుకు మాట్లాడను? మీకు కెరియర్ అవ్వట్లేదంటే మీ మదర్ ఫాదర్ సీరియస్ అయితే తప్పులేంది. నేను హెచ్ఆర్ గా సీరియస్ అయితే తప్పేంటి ఉంది? నా జాబ్ ఏంటి? మిమ్మల్ని గైడెన్స్ ఇవ్వడమా? చూపించడం. మార్కెట్లో ఏ హెచ్ఆర్ గాడికి వీడియో తీసుకుని గైడెన్స్ ఇస్తున్నాడు? నీకు గైడెన్స్ ఇస్తే కరువు అయిపోయిందా? మీకు తిట్టకూడదు, మల్లెపూలు చూపించాలి. మల్లెపూలు తీసుకుంటారంటే ఆఫర్ లెటర్ చెప్పాను కదా చేసుకుంటాననేసి. ఇది లెక్క అండి. మీరు మంచి జాబ్ కొట్టండి చాలు, మీకు నాకు సంబంధం లేదు. మీరు తర్వాత ఫ్యూచర్లో వీడియోస్ చూడకపోయినా, సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా నాకు సంబంధం లేదు. మీరు మంచి జాబ్ కొట్టండి, సెకండ్ ఇన్కమ్ స్టార్ట్ చేయండి, 2-3 చోట్ల నుంచి సంపాదన స్టార్ట్ చేయండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నా వీడియో తేడానికి పర్పస్ కూడా అదే. నాకు తెలుసు నా వీడియోస్ ఎంత వైరల్ అవ్వు, నాకు తెలుసు. మిగతా డాన్స్ వీడియోస్ కానీ, బిగ్ బాస్ వీడియోస్ కానీ మళ్ళీ వైరల్ అవుతాయి, కానీ ఈ కెరీర్ కోసం వీడియోస్ వైరల్ అవ్వు. అంతే. ఎందుకండి? నాకు 71,000 సబ్స్క్రైబర్స్ అయితే నాకు 71,000 వ్యూస్ రావాలి కదా. నా సబ్స్క్రైబర్స్ నాది వ్యూస్ చూడరు, కెరీర్ వైజ్ చూడరు. కొందరికి నా కామెడీ అంటే ఇష్టం, కొందరికి నా బిగ్ బాస్ రివ్యూస్ అంటే ఇష్టం, కొందరికి నా పర్ఫార్మెన్స్ కానీ, కుకింగ్ కానీ అంటే ఇష్టం. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు 71,000 ఉన్నారు నా సబ్స్క్రైబర్స్. ప్రతి వ్యూస్ 71,000 దాటారు కదా. అంత రావట్లేదే. వై బికాస్ కెరియర్ వాళ్ళే చూస్తారు నా వీడియోస్, కెరియర్ కావాల్సిన వాళ్ళు. ఆ కెరియర్ కావాల్సిన వాళ్ళు కూడా నా తిట్లు మాటలు పట్టించుకునే మంచి పని ఏంటంటే మీది ఏ బ్లడ్ నాకు అర్థం కాదు స్వామి. ఇది పద్ధతి కాదు.
ఎవరొకరికి హెల్త్ ప్రాబ్లం ఉంటే దానికి కామెంట్ చేయడం పద్ధతి కాదు. ఓకే, ఇది నా సమస్య పక్కనెట్టండి. వాట్ యూ థింకింగ్ ఈజ్ సెకండరీ. బట్ ఒకటి చెప్తున్నాను బాస్, కర్మ హిట్ బ్యాక్. నేను తప్పు చేస్తే నాకు హిట్ బ్యాక్ అవుతుంది, మీరు తప్పు చేస్తే ఒక హిట్ బ్యాక్ అవుతుంది. కానీ హెల్త్ పరంగా కామెడీ ఇట్స్ నాట్ అట్ ఆల్ రైట్. ఫస్ట్ పాయింట్. రెండో విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు. కామెంట్ చేసే పాయింట్ ఏంటంటే, సార్ మీరు అంటున్నారు కదా ఏంటంటే మీరు లక్కీ డ్రా చేస్తున్నారు, లక్కీ డ్రాలో గెలిచిన వారికి మీరు కార్పొరేట్ సెక్టర్ జాబ్ ఇస్తున్నారు. వాడు తెలుగు మీడియం అయ్యి 10th క్లాస్ అయ్యి లేకపోతే ఏదో ఎడ్యుకేషన్ అయిపోయి తెలుగు మీడియం బాగా స్లమ్ లాంటి నుంచి వచ్చి ఆడికి లక్కీ డ్రా పేరు వస్తే అతనికి మీరు ఎలా సార్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా అతనికి మీరు ఎలా సార్ కెరీర్ ఇస్తారనేసి మంచి క్వశ్చన్ అడిగారు ఒక అబ్బాయి. పేరు గుర్తులేదు కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ. నేను ఒక కార్పొరేట్ సెక్టర్లోని హెచ్ఆర్గా జాబ్ చేస్తున్నాను. నా నెట్వర్క్లోని నా లెవెల్, నాకన్నా సీనియర్, నాకన్నా జూనియర్ కాంటాక్ట్లో ఉంటారు. కార్పొరేట్ సెక్టర్లోని కమ్యూనికేషన్ ట్రైనర్ శాలరీ తెలుసా మీకు ఎంత ఉంటుంది? ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ ట్రైనర్, స్పోకెన్ ఇంగ్లీష్ కాదు, కమ్యూనికేషన్ ట్రైనర్స్ వేరేగా ఉంటారు. వాళ్ళ యాక్సెంట్, వొకాబులరీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ శాలరీ పర్ మంత్ 2.5 lakhs నుంచి 4 lakhs వరకు పర్ మంత్ ఐమ్ టాకింగ్. ఈ కమ్యూనికేషన్ ట్రైనర్ చిన్న చిన్న కంపెనీస్లో ఉండరు, కార్పొరేట్ కంపెనీస్లో ఉంటారు. అటువంటి కమ్యూనికేషన్ ట్రైనర్ నాకు 18 మంది పరిచయం, 18 members పరిచయం. నా చేతికి ఒక ప్రొఫైల్ చిక్కితే మాకు ఎంతసేపు అని ట్రైన్ చేసి లోపల తోసేయడానికి చెప్పండి. నేను లక్కీ డ్రా తీస్తున్నాను ఎందుకంటే మేబీ చాలా మందికి డైరెక్ట్ రూట్ అవ్వద్దు, అలానే 71,000 మందికి నేను జాబ్ డైరెక్ట్గా ఇవ్వలేను కాబట్టి లక్కీ డ్రా తీస్తున్నాను. ఒక పేరు 2 పేర్లు వస్తుంది. వాళ్ళ మీద నా కళ్ళు చూపు కానీ పడితే నాకు ఎంతసేపు వాళ్ళకి సెట్ చేసేసి కమ్యూనికేషన్ పెద్ద లెక్క అయ్యా అమృతం అది కాదు కదా. కమ్యూనికేషన్ మీద డల్ ఉన్నా, పెద్ద క్వాలిఫికేషన్ లేకపోయినా మీరు ఎలా కార్పొరేట్ సెక్టర్లో సెట్ చేస్తారు? అరే స్వామి, మేము హెచ్ఆర్ స్వామి, జాబ్ ఇచ్చేది మేము, జాబ్ ని తీసేది కూడా మేము, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేది కూడా మేము, ఎండ్ టు ఎండ్ రిక్రూట్మెంట్ చేసింది కూడా మేము, అటెండెన్స్ పెట్టింది కూడా మేము, పేరోల్ చేసేది కూడా మేము. మా డిపార్ట్మెంట్ డౌట్లు మీకు స్వామి. బ్యాక్ డోరా కాదు. ఆ పర్సన్ నీకు రోడ్డు మీద కనిపిస్తే చూస్తేనే తెలిసిపోద్ది ఆ కార్పొరేట్ సెక్టర్ బాబులా అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక సెట్ చేస్తాము. లక్కీ డ్రా విన్నర్ మాకు ఒక లెక్క. నిన్న మొన్న ఏమో హెచ్ఆర్లు మేము 3 లక్షలు 4 లక్షలు పర్ నెల జీతం వాళ్ళు కూడా అరుణ్ సార్ అని పిలుస్తారు. తోపు కాదు, కానీ మన ఫీల్డ్కి నేను చేసే నా ఫీల్డ్లోని ఎక్స్పెరిమెంట్ అది కొంచెం హార్డ్ వర్క్ చేసుకొని నాకున్న ఎక్స్పీరియన్స్తో ఎక్స్పెరిమెంట్స్ చేసి సారీ అండి, నా వీడియోలో ఎడిటింగ్ ఉండదు, దగ్గినా పిద్దినా డోంట్ కేర్, ఎక్స్క్యూజ్ మీ ఇంగ్లీష్, అర్థమైందా? సో నా ఫీల్డ్లోని ఇంత హైర్ వాళ్ళు కూడా చేస్తారు. నేను కొన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తాను, ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈ పొజిషన్కి వచ్చా. కాబట్టి నేను ఒక పర్సన్ మాకు చిక్కాడు అనుకోండి, పెద్ద మ్యాటర్ కాదు, లైఫ్ సెట్ చేసి వదిలేస్తాం. సో ప్రొఫెషన్ ట్రైనర్స్ ఉన్నారు, ప్రొఫెషన్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, క్వాలిటీ కంట్రోల్ మేనేజర్స్ కూడా ఉన్నారు మా సర్కిల్లో. సో ఎవరైనా కానీ లక్కీ డ్రాలోని ఎంత చిన్న బచ్చగాడు వచ్చినా మాకు తెలుసు అడిగి ఎలా పంపించాలి. ఓకే, డౌట్ క్లియరా? మెయిన్. రెండోది, ఈ వీడియో చూస్తున్నారు అందరూ వైజాగ్ వాళ్ళు. రేపు టెక్ మహేంద్రాలోనే ఇంటర్వ్యూస్ ఉన్నాయి. 9ంటికి వెళ్ళాలి మార్నింగ్. ఇది అప్లోడ్ అయ్యేసరికి 9:30 అయిపోద్ది. ఈ వీడియో చూసిన వాళ్ళు రేపు మార్నింగ్ వెళ్ళగలరా లేదు తెలియదు. చాలా చోట్ల స్ప్రెడ్ అయింది ఇన్ఫర్మేషన్. టుమారో ఇస్ టెక్ మహేంద్రా ఓపెనింగ్స్ ఇన్ విశాఖపట్నం. ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ లేకపోతే దిస్ ఈస్ ద జాబ్, మీరు వెళ్ళేసి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? టు కమింగ్ టు ద ఈమెయిల్ మార్కెటింగ్ జాబ్, చాలా సింపుల్ జాబ్ అండి. 700 rupees పర్ మంత్ యాజ్ అ డాలర్, సారీ రూపీస్ కాదు, $700 పర్ మంత్. వాళ్ళు మీకు సారీ అండి, టైంకి ఫుడ్ కాస్త రెస్ట్ లేకుండా కాస్త నాకు అన్ఈజీగా ఉంది, కానీ నేను తేడం లేటు. ఈరోజు ఎలాగో తేవాలనుకున్నాను, శని ఆదివారం చాలా వీడియోస్ వేస్తాను కానీ ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేక నేను తేవట్లేదు. కానీ
$700 per month is your salary. Is a permanent work from home. ఓకేనా? మీరు నేను ఇచ్చిన లింక్ కి మొత్తం అంతా మీ డీటెయిల్స్ ఫిల్ చేసి లాస్ట్ లో సబ్మిట్ చేయండి. దట్స్ వాట్ యూ కెన్ డూ. ఇంతకు మించి చేయడానికి ఏంటి లేదు. ఓకేనా? మీ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్, మీ గోత్రనామాలు, మీ పంచపాండవులు ఏవో అడుగుతున్నారు కదా, మొత్తం అంతా ఫిల్ చేసి లాస్ట్ లో సబ్మిట్ బటన్ కొట్టుకొని మమ అనుకోండి. అంతే. కాల్ వస్తుంది, మెయిల్ వస్తుంది, దానికి రెస్పాన్స్ ఇవ్వండి. సింపుల్. అండ్ డిస్క్రిప్షన్ లోని లింక్ రాదు. లింక్ నేను కావాలని పెట్టట్లేదు, నా వీడియోస్ ఫుల్ గా చూస్తారని కాదు. డైరెక్ట్ గా లింక్ లోని వెళ్ళి దూరిపోతున్నారు ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వకుండా. కాబట్టి ఈ జాబ్ కి 10th ఇంటర్ డిగ్రీ ముగ్గురు అప్లై చేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం అంతా డీటెయిల్ గా ఉంటది. పైనుంచి కింద వరకు 2 నామాలు 2 సార్లు మమ అనుకొని చదువుకోండి. ఓకేనా? క్లియరా? $700 area per month salary, approx 55,000 above per month. సో ప్రతి ఒక్కడు అన్ని మూసుకొని హ్యాపీగా స్మైల్ పెట్టి ఫేస్ లోని అప్లై చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ వస్తూ ఉంటాయి, బిగ్ బాస్ కు రివ్యూస్ కూడా వస్తుంటాయి. ఐ థింక్ లక్కీ డ్రా చతుర్థికి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, పోస్ట్పోన్ కానీ మాక్సిమం ట్రై చేస్తా. చాలా మంది అంటున్నారు చతుర్థి మంచిది కాదు సార్, చవితి మంచిది కాదు. చవితి అంటే వినాయకుడు మంచోడు కాదని కాదు, చవితి రోజు మూన్ కి ఎవరు చూడరు, శాపం తగులుతుంది. కొన్ని ఉన్నాయి. చవితి అందరికి సెట్ అవ్వదు. ఆ రోజు కాదు సార్, ప్లీజ్ ముందా మరుసటి రోజు తర్వాత నా టీంతో నేను డిస్కస్ చేసి మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా? చవితి మంచి కాదు అంటే ఒకటి, గురుగారు చవితి రోజుని ₹1,00,00,000 వస్తే తీసుకోవా? నాకేస్తారు కదా స్వామి. డూ యువర్ వర్క్, లీవ్ ఫర్ యూ కర్మ. అంతే. నీ పని చేసుకుని కర్మ మీద వదిలేయి, చూసుకుంటా దాని పని. నీ పని నువ్వు ముందు చేయి స్వామి, చాలు. చవితి రోజు మంచో కాదు పక్కన పెడదాం, ట్రై చేస్తా అవ్వడానికి. ఓకేనా? విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. విశాఖపట్నం. సబ్స్క్రైబ్ చేయాలి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. టేక్ కేర్. బాయ్.